శ్రీకాళహస్తిలోని వ్యాసాశ్రమం వివాదం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు మలయాళ స్వామి పూర్వ విద్యార్థుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాసాశ్రమం వివాదంపై బీజేపీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోల ఆనంద్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. దీంతో కలెక్టరేట్లో పూర్వ విద్యార్థులు పీఠాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరగాల్సిన శతాబ్ది ఉత్సవాలు వాయిదా వేశారు. ఏర్పేడ్ ఆశ్రమంలో బంగ్లా కట్టుకుని అరాచకాలు సృష్టిస్తోన్న అమర్నాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, రాబోయే రోజుల్లో ఇష్యూస్ లేకుండా శాశ్వత పరిష్కార దిశగా వెళ్లే క్రమంలో ఈరోజు కీలకమైన సమావేశం కలెక్టర్, ఎస్పీ అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది. ఈ నేపథ్యంలో సార్, ఈ మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ప్రస్తుతం ఉన్నారో వాళ్ళు ఈరోజు పిలిచినా రాలేదు. మరొకసారి వాళ్ళని నెక్స్ట్ 4-5 డేస్లో వాళ్ళని పిలవడం జరుగుతుంది. పిలిచి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అందరు సభ్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా వాళ్ళకి చెప్పి పర్మనెంట్ సొల్యూషన్ కింద ఏ చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ 5-6 మంత్స్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి అందరం ఒక నిర్ణయానికి వచ్చి వ్యాసాశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఏమేమి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వ్యక్తుల పేర్లు ఉపయోగించుకుంటూ వాళ్ళు అందరినీ బెదరగొట్టే పరిస్థితి ఉంది. దానివల్ల కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? దీంట్లో ఏంటంటే అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నా ఆలోచన ఏంటంటే మనం కూర్చొని పంచాయతీ చేయకూడదు. ఇప్పుడు కానీ దీన్ని ప్రాపర్గా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ గారు, సీఎం గారు దృష్టిలో పెట్టాం కాబట్టి సీఎం గారు కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. సో ఈరోజు కూర్చొని అందరు స్వాములు అడిగిన వెంటనే వాళ్ళందరూ అడగడం ఒకటే, ఇప్పుడున్న స్వామిని కంటిన్యూ చేస్తాం. దాని తర్వాత ఎవరైతే వాళ్ళ బ్రదర్ని ఎవరైతే నియమించాలనుకుంటున్నారో అతనికి ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే దాంట్లో విల్లునామాలో ఏ రాసిందంటే ఎవడు కూడా బ్లడ్ రిలేషన్షిప్ని పెట్టకూడదు అని చెప్పి రాసింది. సో దాన్ని పాటిస్తూ దాని తర్వాత ఇంకొక ఆరుగుండం రెడ్డి, అతను కూడా అమర్నాథ్ రెడ్డికి కూడా ఎటువంటి అధికారాలు లేవు. అక్కడ ఈరోజు చూసిన దాంట్లో ఆల్రెడీ కోర్టు కూడా ఇచ్చింది. అమర్నాథ్ రెడ్డిని కూడా ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి తీసేయాలి, తొలగించాలని చెప్పి అన్ని ప్రత్యేక అతిథి గృహం కట్టుకొని అమర్నాథ్ రెడ్డి కంటూ ఒక పెద్ద బంగ్లా కట్టుకొని ఉన్నారు. దాన్ని ఎట్లా చేయబోతున్నారు? డెఫినెట్ గా దాన్ని తిరిగి తీసుకుంటాం. ఇతన్ని అయితే పంపించేస్తాం. దే వెరీ క్లియర్. ఎందుకంటే ఉన్న స్వాములందరూ కూడా కోరింది అమర్నాథ్ రెడ్డి వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇరు వర్గాలని పిలవడం జరిగింది. ప్రస్తుత మేనేజ్మెంట్ని కూడా వారు రాలేకపోయారు. సో వీరు చెప్పిన అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వీరు చెప్పిన ఇష్యూస్, వాళ్ళు అలిగేట్ చేస్తున్న ఇష్యూస్ అన్నీ కూడా తప్పకుండా ఇప్పుడున్న ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ వర్గాన్ని కూడా పిలిచి వాళ్ళకున్న బైలాస్ అన్నీ కూడా చర్చించి ఎండోమెంట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ అండ్ పోలీస్ అన్ని విభాగాలు, ప్రజాప్రతినిధులు కలిసి తప్పకుండా ఆశ్రమంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్లుగా ముఖ్యంగా పోలీస్ వారు అన్ని విషయాల్లో కూడా కొంత జోక్యం చేసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా మతపరమైన ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఈ కంప్లైంట్స్ వచ్చిన దాని ఆధారంగా తప్పకుండా ఫర్దర్ యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆశ్రమానికి ఎవరిని అలో చేయకుండా, లోపలికి రానివ్వకుండా, మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు మగపిల్లలు పాపం 7th వరకు ఉంటే పూర్తిగా రద్దు చేయడం, అక్కడ ఐ హాస్పిటల్ దాన్ని రద్దు చేయడం, అదేవిధంగా ఒక హాస్పిటల్ దాన్ని రద్దు చేయడం, ఇంకా దాతలు కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే రకం వృద్ధాశ్రమం నాకు తెలిసినంత ఒక 600-700 మంది ఆ వృద్ధాశ్రమం ఉన్నటువంటి అటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. మరి ఈరోజు ఆశ్రమం కూడా, ఆ వృద్ధాశ్రమం కూడా కనుమరుగైన పరిస్థితి చూసాం. మరి ఇటువంటి కారణం ఏంటంటే, మూలాలు ఏంటంటే అన్నీ కూడా ఈరోజు వివరించడం జరిగింది. మరి అన్నీ కూడా కలెక్టర్ గారు దృష్టికి పెట్టడం, అన్నీ కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ శతాబ్ది ఉత్సవాలు ఉన్నాయో, ఈ యొక్క 1926 ఆగస్టు 27న ప్రారంభమైనటువంటి ఆశ్రమం మలయాళ స్వామి వారి ఆధ్వర్యంలో మరి ఇప్పటికీ ఈ ఆగస్టు 27వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఉత్సవం చేయాలని వారు తహన పడుతున్నారు. కాబట్టి ఇక్కడున్నటువంటి పూర్వ విద్యార్థులు, స్వాములు, సాధులు, పీఠాధిపతులు అందరూ కూడా వెళ్ళి అడిగితే మీరెవ్వరూ రాకూడదు, మిమ్మల్ని మీ సహాయం మాకు అక్కర్లేదు, మీరు ఆశ్రమంలో అడుగు పెట్టకూడదు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తే వారు దీన్ని వాయిదా వేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఏదో కొలిక్కి వచ్చినాక తర్వాత ఈ యొక్క
ఉత్సవాలను జరుపుతామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మలయాళ స్వామి యొక్క శిష్యులకి ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేది. కూటమి ప్రభుత్వాన్ని చాలా అభినందించే పరిస్థితి కూడా ఉంది. వీడియో నాగార్జునతో దినేష్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి.